నెక్స్ట్ మిగతా వార్తల్లో లక్షకు 10 లక్షలు, లక్షకు 10 లక్షలు ఇస్తారట. ఆన్లైన్లో నకిలీ నోట్లు విక్రయిస్తున్న ముఠాలట. ప్రత్యక్షంగా చూసిన తర్వాతే కొనుక్కోవచ్చంటూ ఆఫర్లు ఇస్తున్నారట. మహారాష్ట్ర డూలే కేంద్రంగా వ్యవస్థీకృత దందా, అందులో దిగితే కటకటాలు తప్పవంటున్న పోలీసులు. ప్రింటింగ్ ఇలా చేస్తున్నామంటూ సామాజిక మాధ్యమ పోస్టులో ఉంచిన చిత్రం అట. చూడండి, సోషల్ మీడియా ద్వారా ఆఫర్ చేస్తున్నారట. 1 లక్ష రూపాయలు ఇయ్యి మీకు 10 లక్షలు ఇస్తాం. లక్షనేమో ఒరిజినల్ నోట్లు ఇస్తే 10 లక్షలు డూప్లికేట్ నోట్లు ఇస్తారనమాట. ఈ దందా నడుస్తున్నదట. రిహాన్ రాథోడ్ అనే వ్యక్తి ఫేస్బుక్ ఖాతాలో ఆగస్టు 2వ వారంలో ఒక వీడియో ప్రత్యక్షమైందట. అందులో అతడి ఫోన్ నెంబర్తో పాటు ట్రంకు పెట్టె నిండా 500 నోట్ల కట్టలు ఉన్నాయట. దాని పక్కనే 100 రూపాయలు, 200 నోట్ల కట్టలతో కూడిన 2 పెట్టెలు కనిపించినాయట. రాథోడ్ వాటిల్లో నుంచి 500 నోట్ల కట్టను తీసుకొని నగదు లెక్కించే యంత్రంతో లెక్కించిండట. నోటు ప్రామాణికతను తనిఖీ చేయడానికి అన్నట్లుగా దాన్ని లైటు పక్కనే ఉంచి చూపించిండట. ఆగస్టు చివరి వారంలో ఇన్స్టాగ్రామ్ ఖాతాలో మరో వీడియో వైరల్గా మారిందట. అందులో రోడ్డు పక్కన చిరు వ్యాపారిలా కనిపిస్తున్న ఒక మహిళ 2 పెట్టెల్లోని 500 నోట్లు, 100 నోట్లను ప్రదర్శించింది. ఏటీఎంలు, కౌంటింగ్ మెషిన్లలో చెల్లుబాటు అవుతాయని హిందీలో చెబుతోంది. ఆ నోట్లు A1 క్వాలిటీ అని చెబుతూనే సెల్ ఫోన్ టార్చ్ ఆన్ చేసి నోటు పైన RBI స్ట్రిప్ కనిపించేలా ప్రదర్శించిందట. అంటే ఇట్లా తయారు చేస్తున్నారట నోట్లు, దొంగ నోట్లు అనమాట ఇవన్నీ కూడా. దాంట్లో కనుక పొరపాటున మనం పోతే మన పని అవుట్. ఇగో ఈ 2 వీడియోల్లోని వీడియో ఉందా, ఏమన్నా దొరుకుతుందా మనకు? ఈ 2 వీడియోల్లోని అంశాన్ని బట్టి చూస్తే అవి నకిలీ నోట్ల దందాలో భాగంగా చేస్తున్న ప్రచారం అనే విషయం స్పష్టమవుతోంది. ఇప్పటి వరకు డార్క్ వెబ్కే పరిమితమైన నకిలీ నోట్ల దందా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా సాగుతోందట. మరి ఇంత ఓపెన్గా ఎట్లా నడుస్తున్నది? ఫేస్బుక్ గ్రూపులు, ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, ఇలా వందల సంఖ్యలో వీడియోలు వెలుగు చూస్తూ ఉండడం విస్తుగొలుపుతోంది. ఒకప్పుడు భారత్లోకి నకిలీ కరెన్సీ నోట్లు ఎక్కువగా బంగ్లాదేశ్ సరిహద్దుల్లో నుంచి అక్రమంగా దిగుమతి అయ్యేవి. దొంగచాటిగా పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలోని పలు ప్రాంతాలకు వాటిని చేర్చేవారు. పలు ముఠాలు అక్కడికి వెళ్లి బ్రోకర్ల ద్వారా గుట్టుగా వాటిని కొనుగోలు చేసి దేశవ్యాప్తంగా చెలామణి చేసేవి. అయితే మాల్దా పైన కేంద్ర దర్యాప్తు సంస్థలు నిఘా విస్తృతం చేయడంతో అక్కడ నకిలీ నోట్ల దందాకు చెక్ పడ్డది. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో నకిలీ నోట్ల కట్టల వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. 1 లక్ష అసలు నగదిస్తే 3 లక్షల నుంచి 10 లక్షల నకిలీ నోట్లు ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నారట. బెంగళూరుకు చెందిన క్లౌడ్ సెక్ అనే సైబర్ ఇంటెలిజెన్స్ అనే సంస్థ ఇటీవల జరిపిన పరిశోధనలో మహారాష్ట్ర నుంచి ఆపరేట్ అవుతున్న ఆన్లైన్ దందా వ్యవహారం బహిర్గతమైంది. భారత సైబర్ భద్రతను పర్యవేక్షించే సెట్ ఇన్కు సైబర్ ఇంటెలిజెన్స్ను అందించే సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన క్లౌడ్ సెక్ అనే సంస్థ కేవలం 6 నెలల్లోనే 17.5 కోట్ల నకిలీ వ్యాప్తి జరిగినట్టుగా అంచనాకొచ్చింది. అంటే దాదాపు 20 కోట్ల నకిలీ నోట్ల దందా జరిగిపోయిందట. అడోబ్ ఫోటోషాప్ పరిజ్ఞానంతో ఈ నకిలీ నోట్లు ముద్రిస్తున్నారట. ఫోటోషాప్ ద్వారా తయారు చేస్తున్నారట. GPS డేటా, డిజిటల్ ఫోరెన్సిక్స్ ఆధారంగా ఆ దందాలో నిమగ్నమైన నేరస్తుల ముఖాలు కనిపెట్టింది. నకిలీ నోట్ల గురించి ప్రచారం చేస్తున్న 750 కంటే ఎక్కువ ఖాతాల్లోని దాదాపు 4500 పోస్టుల్ని గుర్తించింది. ఆయా ఖాతాలకు అనుసంధానమై ఉన్న 410 ఫోన్ నెంబర్లు కనిపెట్టి దర్యాప్తు సంస్థలకు ఆ సంస్థ ఏదైతే సంస్థ పరిశోధన చేసిందో ఆ ఫోన్ నెంబర్లు ఇచ్చిందట. మహారాష్ట్రలోని డూలే కేంద్రంగా ఈ దందా వ్యవస్థీకృతమైందట. 2023లో ఆ జిల్లాలో 24 మంది పైన పోలీసులు ఈ నకిలీ నోట్ల చెలామణికి సంబంధించి కేసులు పెట్టారు. గత ఏడాది మార్చిలో 25,000 నకిలీ నోట్లు జప్తు చేశారట. డూలే జిల్లా జామాడే గ్రామానికి చెందిన వివేక్ కుమార్ అనే వ్యక్తి ఈ ఫేక్ కరెన్సీకి సంబంధించి ఒక ఫేస్బుక్ గ్రూప్ నిర్వహించిండట. అదే జిల్లాకు చెందిన కరణ్ పవార్ ఆ గ్రూప్లో పోస్టులు పెట్టిండు. ఇగో కావాలంటే కొరియర్ చేస్తారట, లేదంటే డెడ్ డ్రాప్ అట. అంటే ఏందో ఫోటోషాప్ డాక్యుమెంట్, PSD ఫైల్స్, థ్రెడ్స్, వాటర్ మార్క్ ఇంక్, OVI ఇంక్, గ్రీన్ టు బ్లూ పేపర్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి. ఒకవేళ నకిలీ నోట్ల ముద్రణ వర్క్ నేర్చుకోవాలన్నా మెసేజ్ చేయండి అంటూ ఒక ఫేస్బుక్ ఖాతాలో హిందీలో ఉన్న పోస్ట్ సందేశం అట. ఒకవేళ ఎలాంటి సామాజిక మాధ్యమాల పోస్టులకు ఎవరైనా స్పందిస్తే తర్వాత సమాచార మార్పిడి వాట్సాప్కు మారుతుందట. డబ్బు పంపిస్తే కొరియర్లో నకిలీ నోట్లు పంపిస్తామని, కావాలనుకుంటే చెప్పిన చోట వదిలి వెళ్తామని చెబుతున్నారు. డెడ్ డ్రాప్ అంటే పలానా ప్లేస్లో నేను నీకు పంపించేస్తా, మిగతా డబ్బులు అక్కడ పడేసి వెళ్ళిపో అంటే అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారనమాట. అలా డబ్బు తీసుకుని మొహం చాటేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయట. చాలా ఘోరంగా ఉన్నది. పొరపాటున ఆ ట్రాప్లో పడేరు. ఈ సైబర్ క్రైమ్స్ ఇగో ఇట్లాంటివన్నీ
వేరే వేరే రాష్ట్రాల నుంచి దేశాల నుంచి నడుస్తున్న వ్యవహారాలు ఇవన్నీ.